హాయ్ నాన్న, నీ పేర్రా? ఉప్పాల హేమశ్రీ సార్. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని సార్ నేను. మాది రేపల్లె సార్. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో నా తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు సార్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంపేసినా కానీ సార్ జోగి రమేష్ గారు ఆ రోజు మీరు కూడా వచ్చి కులాలు కూడు పెడతాయని చెప్పేసి మాట్లాడారు కదా సార్. ఈరోజు మీకు ఆపద వస్తే మాత్రమే కులం ఎలా గుర్తొచ్చదు సార్. మా తమ్ముడు చనిపోయి మేము రోడ్డు మీదకి వచ్చినా సరే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి లేకపోయినా సరే వచ్చి మాకు అండగా నిలబడి మేమున్నాము అనే ధైర్యం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం సార్ మాకు. నన్ను ఆ రోజు ఇచ్చిన నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు కూడా నిలబెట్టుకున్నారు. నన్ను చదివిస్తామని చెప్పారు. ఆ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి 1 year చదివిచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం నా చదువు పూర్తి బాధ్యత మొత్తం టీడీపీ ప్రభుత్వం తీసుకుంది సార్. మొన్న నా చదువుకి కావాల్సిన ల్యాప్టాప్ కూడా అనగాని సత్యప్రసాద్ గారు ఇచ్చారు సార్. ఆ రోజున కులం అనేది కూడు పెడతదా అని మీరు మాట్లాడారు సార్. కానీ ఈరోజు సమస్యకే కులం గుర్తొచ్చినప్పుడు నా తమ్ముడు చావుకి మీకు కులం ఎందుకు గుర్తు రాలేదు సార్? అసలు నా తమ్ముడు చావు కూడా కులం గుర్తు రావాలి కదా సార్. మీ రాజకీయాలు ఎదుగుతున్నారని తొక్కేస్తున్నారు. నన్ను ఒక బీసీ బల సామాజిక వర్గం అని మాట్లాడుతున్నారు. అదే నా తమ్ముడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు ఆ కులం అనేది మీకు ఎందుకు గుర్తు రాలేదు సార్? నేను కులం చూసి నా దగ్గరికి సాయం చేయడానికి రాలేదు సార్. ఒక ఆడపిల్ల రోడ్డున పడి బాధపడుతుందని చెప్పేసి లోకేష్ గారు వచ్చి నన్ను పరామర్శించి నేనున్నాను అనే ధైర్యం ఇచ్చారు సార్ నాకు. మరి ఈరోజు జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు, నేను ఒక గౌడు కులానికి చెందిన వ్యక్తిని, నన్ను టార్గెట్ చేసే ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో అదే గౌడు కులానికి సంబంధించిన వ్యక్తి మీరు మీ ఇంట్లో కూడా ఆపద వచ్చింది. మరి ఆ రోజు జోగి రమేష్ గారు వచ్చారమ్మా? సార్ గౌడ కులానికి సంబంధించిన బీసీ బిడ్డ చనిపోతే ఆ రోజు జోగి రమేష్ గారు వచ్చి కులాలు కూడు పెడతాయని మాట్లాడారు కదా సార్. నా తమ్ముడి ప్రాణం కులానికి కూడు పెడతాదని మాట్లాడినప్పుడు మీకు కులం గుర్తు రాలేదా? ఇప్పుడు వచ్చేసి మీ ఇంట్లో సమస్యలు వస్తే ఎలా కులం వాడుకుంటారు సార్ మీరు? అసలు మీకు కులాల గురించి మాట్లాడుకునే అర్హతే మీకు లేదు సార్. మీకు సమస్య వస్తేనే కులం గుర్తొస్తుందా సార్? ఆ రోజు పేదవాళ్ళకి వచ్చినంత మాత్రాన కులం గుర్తు రాలేదు. ఈరోజు ఆ రోజున మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి కులం కూడు పెడతదా అని మాట్లాడారు సార్. ఈరోజు అధికారం పోయిన తర్వాత మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ రోజు లేని కులం ఇప్పుడు మీకు ఎలా వస్తుంది సార్? ప్రజలు అన్నీ చూస్తున్నారు సార్. మీకు అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా అందరికీ తెలుసు సార్. ఎవరు మిత్రుడో ఎవరు శత్రుడో అందరు చూస్తున్నారు సార్. ఎవరు ఏం చేయాలనుకున్నారో ప్రజలు అందరు చూస్తారు. అందరికీ ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి చేస్తారు.